ఏ కార్ అయితే లెంత్ 4 మీటర్స్ కన్నా తక్కువుండి, మనకి పెట్రోల్ ఆర్ సీఎన్‌జీ 1200 సీసీ కన్నా తక్కువ గాని, 1200 సీసీ గాని ఉంటే, దానికేంటంటే వీళ్ళు ఇంతకుముందు 28% జీఎస్టీ ప్లస్ 1-3% సెస్ ఉండేదనమాట. అదిప్పుడు టోటల్‌గా 18% జీఎస్టీ. సెస్ మొత్తంగా తీసేశారు. అండ్ ఓన్లీ జీఎస్టీ అయితే ఉంది. 18% జీఎస్టీకి వస్తుందనమాట. సో, అక్కడ అందుకే ఏంటంటే ఈ కార్స్‌లో ఈ సెగ్మెంట్ కార్స్‌లో ఎక్కువ డిస్కౌంట్ అయితే మనం చూస్తున్నాం. 10 టు ఆల్‌మోస్ట్ 10-12% డిస్కౌంట్. అంటే లక్షకి 10,000 అంటే 6,00,000కి 60,000 సో, 60,000-70,000 ఒక కార్ మీద తగ్గుతుందంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ఇట్స్ ఎ బిగ్ థింగ్ గదా! సో, ఓవరాల్‌గా చాలా ప్రైస్ అయితే రెడ్యూస్ అవుతుందనమాట. అండ్ ఇంకా బిగ్గర్ కార్స్ ఏవైతే ఉన్నాయో లైక్ క్రీటా గాని, లైక్ థార్ రాక్స్ ఇలాంటి కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదయితే ఒక 4-5% డిఫరెన్స్ అయితే వస్తుంది ప్రైజింగ్‌లోని. సో, ఏ కార్స్ బాగా ఎక్కువ తగ్గాయో చూద్దాం. ఏ కార్స్ హైయెస్ట్‌గా తగ్గాయో గూడా చూద్దాం మనం. అండ్ ఈవెన్ హైబ్రిడ్ కార్స్ కూడా వీళ్ళు కొంచెం డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం స్ట్రాంగ్ ఉన్న హైబ్రిడ్ కార్స్. సో, నేనిక్కడ ఈరోజు చెప్పబోయేదేంటంటే, ఎగ్జాక్ట్ వేరియంట్‌తో అయితే నేను చెప్పలేను. కానీ మొత్తం డీటెయిల్‌గా అయితే నేను ప్రతి కారు ఎంత తగ్గుతుంది అప్రాక్సిమేట్‌గా అయితే చెప్తున్నాను. ఇది ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ బేస్ చేసుకొని నేను ఒక మొత్తం పీపీటీ తయారు చేశాను. మీకిప్పుడు షేర్ చేస్తాను. సో, దాన్ని బట్టి మనం కాలిక్యులేట్ చేయొచ్చు. ప్రతి కారు ఆల్‌మోస్ట్ తగ్గుతదనమాట. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా బేస్ వేరియంట్ తగ్గుతది కాబట్టి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ తగ్గుతది కాబట్టి మిగతావి కూడా తగ్గుతాయి. సో, గైస్ ఇంతవరకు ఇప్పుడు మనం చేస్తుంది మీకు నచ్చితే గనుక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో, గైస్ థంబ్‌నెయిల్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ సో, స్విఫ్ట్ కార్ మీద మీకు ₹47,000 అయితే సేవ్ అవుతుందనమాట. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఫర్ ఎ స్మాల్ కార్. మనకి కొత్త ప్రైస్ చూసుకున్నట్లయితే గనక ₹5,98,000 ఉండేది ₹5,51,000కి వస్తుంది. తర్వాత డిజైర్ మీద ₹60,000 తగ్గుతుంది. మనకి జీఎస్టీ రిడక్షన్ వల్ల 7,00,000ది 6,40,000కి అయితే వస్తుందనమాట. అండ్ బలీనో మనకి మారుతి బలీనో 6,61,000 ఉండేది 6,08,000కి అయితే వస్తుంది. సో, 53,000 సేవింగ్ అయితే ఉంది. సో, ప్రైస్ అయితే తగ్గుతుందనమాట. సో, అది ఒక బెనిఫిట్. సో, 50,000 అనేది ఒక చిన్న కార్‌కి ఇట్స్ ఎ గుడ్ థింగ్. 6,08,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండి. అంటే బేసిక్‌గా ఎక్స్ షోరూమ్ ప్రైసెసే. కానీ ఓవరాల్‌గా సేవింగ్ మనం ఎంత వస్తుందో చూపించడానికి ఆ షోరూమ్ ప్రైస్ యేసుకున్నాం. అవి కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇక్కడ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలా లొకేషన్ బట్టి మారిపోతుంది. సో, ప్రైస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టకండి. సో, ప్రైస్ క్యాన్ బి డిఫరెంట్. కొంచెం డిఫరెంట్ ఉంటది. మీ దాంట్లో కొంచెం ఎక్కువుంటది. కానీ సేవింగ్ అయితే మాత్రం మనకి మీరు ఎక్కడున్నా సరే సేవింగ్ ఆల్‌మోస్ట్ ఈ 53,000 సేవింగ్ అనేది మీరు మీరు ఏ ప్లేస్‌లో ఉన్నా సరే మీకు దొరుకుతదనమాట. తర్వాత మారుతి ఫ్రాంక్స్ కొంచెం మంచి కార్ కొత్తగా లాంచ్ అయింది. 8,20,000 రూపీస్ ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటే, ఇప్పుడు కొత్తది జీఎస్టీ రిడక్షన్‌తో 7,70,000 రూపీస్‌కి దొరుకుతది. సో, 50,000 రూపీస్ మనకి తగ్గుతుందనమాట. తర్వాత మనకి బ్రెజా తీసుకుంటే ఆల్‌మోస్ట్ 69,000 రూపీస్ తగ్గుతుంది బ్రెజా. సో, బ్రెజా ఆల్రెడీ బాగా సేల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ప్రైస్ తగ్గాక మేబీ ఇంకా బ్రెజాని పట్టుకోవడం కష్టమేమో. 8,34,000 ఉండేది 7,65,000 వరకు వస్తుంది ఎక్స్ షోరూమ్ బేస్ మోడల్. సో, తర్వాత టాటా కార్స్ చూద్దాం. టాటా టియాగో 5,65,000 ఉన్నది 5,15,000కి తగ్గుతుంది. సో, 50,000 రూపీస్ అయితే సేవింగ్ ఉన్నదనమాట. సో, దాని తర్వాత మనకి టాటా పంచ్ 6,13,000 రూపీస్ ఉన్నది. ఇప్పుడు 5,58,000కి వస్తుంది. సో, 55,000 రూపీస్ టాటా పంచ్. సో, మీరు టాటా పంచ్ ఏ వేరియంట్ తీసుకున్నా ఆల్‌మోస్ట్ మీకు ఒక 50,000 వరకు అయితే ఈజీగా సేవ్ అవుద్దనమాట. తర్వాత టాటా ఆల్ట్రోజ్ ఇది ₹56,000 మీకు తగ్గుతుంది. సో, మీరు ఏ వేరియంట్ తీసుకున్నా మీకు 56,000 దగ్గర అంటే డిపెండ్స్ అనమాట. ఒక వేరియంట్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటది గానీ అప్రాక్సిమేట్‌గా మీకు ఇంతే ఉంటది. సో, టాటా ఆల్ట్రోస్‌కి 56,000 తగ్గుతుంది. అండ్ టాటా నెక్సాన్ అన్నిటికన్నా ఎక్కువ మన కార్స్ మొత్తం ఉన్న లిస్ట్‌లో 80,000 రూపీస్ సేవింగ్ అవుతుంది. సో, మీరు టాటా నెక్సాన్ కొనాలనుకునే వాళ్ళైతే డెఫినెట్‌లీ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అండ్ మీ పండగ నిజమైన పండగ అవుద్దనమాట దీనివల్ల.
సో, మీకు 7,99,000 ఉండే ప్రైస్ 7,90,000 ఇది అన్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని చెప్తుంది. సో, 80,000 అయితే మనకి సేవింగ్ ఉంటది. తర్వాత హుండాయ్ ఎక్స్టర్ మీకు 5,99,000 రూపీస్ ఉండేది. 60,000 సేవ్ అవ్వి 5,39,000కి వస్తుంది. సో, హుండాయ్ ఎక్స్టర్ కూడా లైక్ ఇట్స్ గుడ్ సేవింగ్. తర్వాత హుండాయ్ వెన్యూ 7,94,000 రూపీస్‌ది ఇప్పుడు 7,15,000కి వస్తుంది. సో, 79,000 రూపీస్ సేవింగ్. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి టాటా నెక్సాన్ అంత సేవింగే ఉంది. టాటా నెక్సాన్ 80,000 సేవ్ అవుతే 80,000 రెడ్యూస్ అవుతుంది ప్రైసు. వెన్యూకి 79,000 రెడ్యూస్ అవుతుంది. తర్వాత హుండాయ్ క్రెటా మీద ఎక్కువ ప్రైస్ రిడక్షన్ ఎందుకంటే పెద్ద కార్స్ మీద గవర్నమెంట్ ఇచ్చిన టాక్స్ రిడక్షన్ అంత ఎక్కువ లేదు కాబట్టి ఒక 3-4% తగ్గుతుంది కాబట్టి 35,000 రూపీస్ మీకు క్రెటా మీద తగ్గుతుంది. తర్వాత కియా సోనెట్ మీద 69,000 అయితే తగ్గుతుంది. సో, కియా సోనెట్ మీద కూడా మంచి డిస్కౌంట్ అయితే ఉంది. తగ్గుతుంది. ప్రైస్ అయితే బాగా తగ్గుతుంది. కియా సైరోస్ 74,000 రూపీస్ అయితే తగ్గుతుంది. కియా సైరోస్ కూడా ఇట్స్ ఎ గుడ్ కార్. ఫ్యామిలీ ఓరియెంటెడ్ కార్ అనమాట. తర్వాత కియా సెల్టోస్ మీకు 41,000 తగ్గుతుంది. లైక్ మీరు ఏదైనా వేరియంట్ తీసుకుంటే 40,000 అప్రాక్సిమేట్‌గా అయితే మీకు తగ్గుతదనమాట. అండ్ రెనాల్ట్ కైగర్ ఆల్రెడీ తక్కువ ఉంది. రీసెంట్‌గా ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది. సో, ఆల్రెడీ తక్కువ ఉంది. 6,12,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉన్నది. ఇప్పుడు 5,60,000కి వెళ్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. మేబీ ఆన్ రోడ్ ప్రైస్ మీరు 6.5 లాక్స్ అలా పెడితే మీకు బేస్ వేరియంటే దొరికేస్తదనమాట. పెద్ద కారు 6.5 లాక్స్‌కి దొరికేస్తది. రెనాల్ట్ ట్రైబర్ ఇది మోస్ట్ అఫోర్డబుల్ 7 సీటర్ కార్. 6,33,000 రూపీస్ ఇది ఉండేది. ఇప్పుడు 5,80,000 రూపీస్‌కైతే వస్తుంది. సో, 53,000 రూపీస్ అయితే తగ్గుతుంది. తర్వాత నిసాన్ మ్యాగ్నెట్ 60,000 తగ్గుతుంది. నిసాన్ మ్యాగ్నెట్ ఆల్రెడీ తక్కువ ప్రైస్‌లో ఉన్న కారే. ఇది 60,000 అయితే తగ్గుతుంది. ఇది కూడా హ్యూజ్ డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఇది 69,000 తగ్గుతుంది. 7,79,000 ఉండేది. 7,10,000 కి వస్తుంది. సో, 69,000 తగ్గుతుంది. ఇది కూడా హ్యూజ్ డిస్కౌంట్. తర్వాత మనకి థార్ 13,77,000 రూపీస్ ఉండేది. 13,20,000 సో, 57,000. సో, ఇక్కడ నేను చెప్తున్నవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సింది ప్రైస్ మీద కాకుండా సేవింగ్స్ మీద ఫోకస్ చేయండి. సో, మీరు ఆ స్పెసిఫిక్ కార్ తీసుకోవాలనుకుంటే మీకు అప్రాక్సిమేట్‌లీ ఆ సేవింగ్ ఉంటది. నేను 57,000 చెప్పానంటే ఎగ్జాక్ట్‌గా 57,000 ఉండాలని లేదు. కానీ ఇంచుమించుగా ఒక 50,000 అరౌండ్ మీరు ఏ వేరియంట్ తీసుకున్నా సరే 50,000, 45,000 నుంచి 57,000 వరకు మీకు తగ్గొచ్చనమాట. దట్ ఈస్ ద థింగ్. సో, గైస్ కార్ మామ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన కార్ మామ పేజ్ ఉంది. సో, @carmama కొడితే వస్తది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వచ్చు. నన్ను క్వెషన్స్ అడగొచ్చు మీరు. సో, ఆ క్వెషన్స్ నేను ఆన్సర్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ ఆల్సో టాక్ టు యూ అనమాట. మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. అండ్ మన వెబ్‌సైట్ కూడా ఉంది carmama.com దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీకు